దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత కొన్ని వారాలుగా దావీదు భక్తుని గురించి మనము స్టడీ చేస్తున్నాం. దేవుడు దావీదు భక్తుని జీవితంలో ఏ మేలులు చేశారో, ఆ దావీదు భక్తుడిని సామాన్యమైనటువంటి స్థితిలో నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఆశీర్వదించి సైనికుడుగాను, సైన్యాధిపతిగాను, రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను అతన్ని స్థిరపరిచినట్లు మనము పరిశుద్ధ గ్రంథం మూలంగా తెలుసుకొనవచ్చు. అంత మాత్రమే కాదు కానీ తన కుటుంబమును, తన వంశమును స్థిరంగా ఆయన స్థిరపరిచి ఆశీర్వదించినట్లు మనము చూస్తాం. దావీదు భక్తుని గురించి మనము స్టడీ చేస్తున్నాం. అతని గుణ లక్షణాలను గురించి స్టడీలో మనము గత కొన్ని వారాలుగా ఆయన చూసుకుంటున్నాం. కాబట్టి ఈ దినమున ఆయనకున్నటువంటి మరొక గుణ లక్షణం, మరొక టాలెంట్ ఏంటి అంటే ఈ లేఖన భాగాలు మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము, ఆ పేజీ నంబరు 237 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలం. చిత్తగించుమో, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులు ఒకరిని చూచి తిని, అతడు చమత్కారంగా వాయింపగలడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పయు, రూపసినయున్నాడు, యెహోవా వానికి తోడుగా నున్నాడనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని ఒక సైనికుడు సౌలు గారికి చెప్తున్నాడు దావీదు గురించి. ఆ దావీదు యొక్క గుణ లక్షణాలు ఈ సైనికుడు, సౌలు సేవకుడైన ఒక అతను సౌలు గారికి వివరిస్తున్నాడు. ఏమనంటే ఆ దావీదుకున్న లక్షణం ఏంటంటే చమత్కారంగా వాయింపగలడంట, బహుశూరుడంట, యుద్ధశాలంట, మాట నేర్పరి అంట, రూపస్య ఉన్నాడు అని సౌలు రాజుకు చెప్తున్నాడు. దావీదు గురించి మేము మాట్లాడుతున్న మాటలండి. అతనికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే చమత్కారంగా వాయిస్తాడంట. ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, దయగల ప్రభా, మీకు వందనాలు. గడిచిన కాలం అంతా మీరు రెక్కల మాటను దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినము కూడా ప్రభా, మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీ దాసుడు అయిన దావీదు భక్తుని గురించి తెలుసుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాం. కృప చూపించండి. నిలుచున్నవాడు అల్పుడు, వట్టివాడు, మట్టివాడు, నిష్ప్రయోజకుడయ్యా, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిపించమని, మహిమ మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు భక్తుడికి ఉన్న మరొక గుణ లక్షణం, మరొక టాలెంట్ ఏంటంటే చమత్కారంగా వాయిద్యాలు వాయిస్తాడంట. చమత్కారంగా వాయిద్యం వాయిస్తాడంట. మంచి టాలెంటెడ్, స్కిల్ఫుల్ పర్సను మ్యూజిక్లో అని మనకు తెలియపరచబడుతుంది. ఇదే అధ్యాయము 16వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 23వ వచనం మనం చూసినట్లయితే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు చితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను, అతడు సేద తీరి బాగాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చమత్కారంగా ఈ దావీదు భక్తుడు వాయిద్యాన్ని వాయించగలడంటే, ఏం వాయిద్యం వాయిస్తాడంటే సితారా వాయిస్తాడు ఆయన. ఒక సితారే కాదండి, బహుముఖ ప్రజ్ఞాశాలి, అనేక రకాల ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలడు. సితారా, వీణ, విపంచిక, రకరకాల అన్ని మ్యూజిక్ను ప్లే చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, టాలెంట్ కలిగినటువంటి వాడు దావీదు భక్తుడు. ఈ దావీదు భక్తుడు టాలెంట్ ఎంతదంటే, సౌలు మహారాజుకి దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు ఈ చితారా వాయించి దేవుని స్తుతించినప్పుడు, దేవునికి కీర్తనలు పాడినప్పుడు ఆ ప్రభావానికి ఆ దురాత్మ పారిపోయేదంట. సౌలు నెమ్మది పొందేవాడు అని ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో గ్రంథస్థం చేయబడింది. అంత టాలెంట్ పర్సను ఈ దావీదు భక్తుడు. పరిశుద్ధాత్మ చేత, యెహోవా ఆత్మ చేత నింపబడి
ఆ వాయిద్యాన్ని వాయిస్తూ ఉన్నప్పుడు వినేవారికి కూడా వినసొంపుగా ఉంటుంది. ఆత్మలో ఒక నూతనమైనటువంటి ఉద్యమం పెరిగిందండి. నూతనమైనటువంటి కదలిక, శరీరము మనస్సు ఉల్లాసంగా ఉంటూ ఉంటే దావీదు భక్తుడు సితారా వాయిస్తూ ఉంటే సౌలు రాజుకు ఒక్కడికే కాదండి, ఆ దర్బారులో, ఆ సింహాసనం దగ్గర, ఆ రూములో, ఆ హాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈయన మ్యూజిక్ ప్లే చేస్తుంటే పరవశించిపోయేవాళ్ళండి. అంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు దావీదండి. అంతటి నిష్ణాతుడు, నైపుణ్యం కలిగినటువంటి వాడు దావీదు. ప్రియమైనటువంటి ప్రజలారా, అంతటి కృపను దేవుడు దావీదుకి ఇచ్చాడండి. అసలు దురాత్మ సౌలుకి ఎందుకు పట్టిందంటే ఆ సౌలు చేసినటువంటి అవిధేయత, సౌలు చేసినటువంటి అతిక్రమం, సౌలు చేసినటువంటి లోపం, దేవుని మీద తిరుగుబాటు వలన దేవుని వద్ద నుంచి వచ్చిందంట దురాత్మ. దేవుని వద్ద చూడండి, ఆ లేఖన భాగాలు ఉంది, 16వ అధ్యాయంలోనే ఉంది. 16వ అధ్యాయం 14 వచనం మనం చూస్తే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. చూడండి, దేవుని వద్ద నుంచే వచ్చిందంట దురాత్మ. దయచేసి గమనించండి ప్రియులారా. దెయ్యాలు, భూతాలు, సైతాను, వీటన్నిటి మీద ఎవరికి అధికారం ఉంది? ఇప్పుడు దేవునికి అధికారం ఉంది. దేవుని చిత్త ప్రకారమే ఏదైనా జరుగుతుంది. దేవుని అనుమతి లేనిదే, దేవుని ఆజ్ఞ లేనిదే, దేవునికి తెలియకుండా ఏది జరగదు ప్రియులారా. అది చెడైనా కానీ మనిషి అయినా కానీ. దేవునికి అనుమతి తీసుకుంటేనే ఏ చెడైనా కానీ, ఏ నష్టమైనా కానీ, ఏ కీడైనా కానీ జరిగేది. దేవుడు ఎప్పుడు అనుమతిస్తాడంటే ఆ కీడుకు తగ్గ క్రియలు మనలో కనపడ్డప్పుడు అనుమతిస్తాడు. వెరిపించండి వాడిని, వెళ్ళండి, వాడి సంగతి నేను చూసుకుంటానని అధికారం ఇస్తాడు వాటికి. దురాత్మలకు, దెయ్యాలకి, కీడుకి మనల్ని అప్పగిస్తాడు. ఎప్పుడంటే మన క్రియలు సరిగా లేనప్పుడు, ఎప్పుడంటే మన క్రియలు ఆయన యందు సరి అయినగా కనబడినప్పుడు. ఈ సౌలు అతని క్రియలు సుబుద్ధిని ఆధారం చేసుకొని ప్రజలను, ధనాన్ని ప్రేమించి అధికారం వచ్చినాక గర్విష్ఠుడై దేవుణ్ణి విడిచిపోయాడు. కాబట్టి దేవుని వద్ద నుంచి దురాత్మ వచ్చి పట్టింది. ఆ దేశమంతా వెతికారండి. ఇశ్రాయేల్ దేశమంతా వెతికితే ఆ దెయ్యాన్ని పోగొట్టే శక్తి ఎవరికి లేదు. అప్పుడు ఈ దావీదు భక్తుని కనుగొనడం జరిగింది. ఎందుకంటే ఇతను సితారా చాలా చమత్కారంగా వాయిస్తాడు, వీణ చాలా చమత్కారంగా వాయిస్తాడు, యెహోవా ఆత్మచేత నింపబడి వాయిస్తాడు. దేవునిని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఆ మ్యూజిక్ని ప్లే చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ప్రభావానికి, ఆ దేవుని శక్తికి దురాత్మలు నిలవలేక పారిపోతుంది. ప్రియమైనటువంటి ప్రజలారా, అంతటి శక్తి సామర్థ్యాలు, అంతటి టాలెంట్ని దేవుడు దావీదుకు అనుగ్రహించాడండి. అతనికి బాల్య దినముల నుంచే ఈ టాలెంట్ని దేవుడు ఇచ్చాడండి. తన తండ్రి కొన్ని గొర్రెలు కొనిచ్చి అడవిలోకి వెళ్ళి మేపుకురా నాన్న అని చెప్పినప్పుడు తన గొర్రెలను కాచుకుంటూ కూడా ఈ వాయిద్య ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే గొర్రెలు సైతం ఆలకించేవండి, గొర్రెలు సైతం నాట్యం చేసేవి. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాతావరణము, చుట్టుపక్కల దావీదు పక్కన ఆ చెట్లతో సైతం సంతోషంతో ఉండేది. అంతటి ఆ నైపుణ్యము దేవుడు దావీదు భక్తులకు అనుగ్రహించాడండి. సితారాని చమత్కారంగా వాయించేటటువంటి టాలెంట్ దావీదుకి ఇచ్చాడండి. అంత మాత్రమే కాదు కానీ ఇతను మ్యూజిక్ డైరెక్టర్ కూడా అండి. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ దావీదు భక్తుడు. 2వ సమూయేలు గ్రంథం మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 17-18 వచనాలు మనము చూస్తే, యూదా వారికి అభ్యాసం చేయవలనని దావీదు సౌలుని గూర్చి అతని కుమారుడైన యోనతానును గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మ్యూజిక్ డైరెక్టర్ కూడా దావీదు భక్తుడు. ఒక మ్యూజిక్ ప్లే చేసే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటరే కాదండి, సితారా వీణనే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. పాటలకు ట్యూన్ కడతాడాయన, పాటలు రాస్తాడాయన, రచయిత, మ్యూజిక్ డైరెక్టరు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయరు, రకరకాల టాలెంట్స్ అన్నీ దేవుడు దావీదు భక్తుడికి అనుగ్రహించాడండి. దేవుడు ఏ అయితే టాలెంట్స్ దావీదుకి ఇచ్చాడో, ఏ అయితే తలాంతులు దావీదుకి ఇచ్చాడో వాటన్నిటినీ సక్రమంగా సద్వినియోగం చేసుకున్నట్లు
మనము చూడగలం పరిశుద్ధ లేఖనాల ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మన పరిస్థితి ఏంటి? మన స్థితి ఏంటి? దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను, దేవుడు మనకిచ్చినటువంటి టాలెంట్స్ని కప్పి పెడుతున్నామా? భూమిలో పాతి పెడుతున్నామా? దేవుడు నీకు ఒక తలాంత్ ఇచ్చాడు సహోదరి, సహోదరుడా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అసలు నీకు ఏ టాలెంట్ ఇచ్చాడో, ఏ తలాంత్ నీకు ఇచ్చాడో నువ్వు గ్రహించగలుగుతున్నావా? అసలు దేవుడు ప్రతి మనిషికి ఏదో ఒక తలాంత్ ఇస్తాడండి. తలాంతులు లేకుండా అసలు మనిషిని పుట్టించడు ఆయన. తలాంతులు లేకుండా, టాలెంట్ ఇవ్వకుండా దేవుడు మనిషిని పుట్టించడు. ప్రతి మనిషికి ఏదో ఒక తలాంతు దేవుడు ఇస్తాడండి. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ తలాంతును నువ్వు గుర్తెరిగేవా? నీకు ఇచ్చినటువంటి తలాంతును నువ్వు తెలుసుకున్నావా? మొదట దేవుడు మనకి ఏ తలాంత్ ఇచ్చాడో అది మనం గుర్తించాలి. మొదట దేవుడు మనకి ఏ తలాంత్ ఇచ్చాడో దాన్ని మనము కనుగొని దానిని ఉపయోగించాలి. దానిని దేవుని మహిమార్థమై ఉపయోగించాలి. దేవుని మహిమ కొరకు, ఆయన సామ్రాజ్య విస్తరణ కొరకు, ఆయన సామ్రాజ్య నిర్మాణం కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు, అనేకులకు క్షేమాభివృద్ధి కొరకు దేవుడు మనకిచ్చినటువంటి ఆ టాలెంట్ని, మనకిచ్చినటువంటి ఆ తలాంతుని మనం ఉపయోగించినట్లయితే అది ప్రయోజనకరంగా మార్చబడుతుంది, ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది, మనకు కూడా అది ప్రయోజనకరంగా ఉండి పరలోక రాజ్యంలో బహుమానం పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, దయచేసి గమనించండి. నీకు ఇచ్చిన టాలెంట్ ఏదో గమనించండి. కొంతమందికి పాటలు పాడే తలాంతులు ఇస్తాడు, కొంతమందికి ఆరాధన చేసే తలాంతు ఇస్తాడు, కొంతమందికి వాక్యం చెప్పే తలాంతు ఇస్తాడు, కొంతమందికి పై విచారణ చేసే తలాంతు ఇస్తాడు, కొంతమందికి పరిచర్య చేసే తలాంతు ఇస్తాడు, కొంతమందికి జనములను సమకూర్చే తలాంతు ఇస్తాడు, కొంతమందికి నడిపించేటటువంటి తలాంతు ఇస్తాడు, కొంతమందికి సమాధానపరిచే తలాంతు ఇస్తాడు, కొంతమందికి ప్రవచనము, కొంతమందికి దర్శనము, కొంతమందికి వివేచన, రకరకాల తలాంతులు వరాలతో దేవుడు నింపుతాడు. ప్రియులారా, కొంతమందికి కలల వరం ఇస్తాడు దేవుడు. ఓ సహోదరుడా, సహోదరి, నీకే తలాంతు ఇచ్చాడు? వాక్యం ఇచ్చినటువంటి సహోదరుడా, నీ తలాంత్ ఏంటి నువ్వు గుర్తించేవా? నీ తలాంత్ ఏంటి నువ్వు గుర్తించేవా? నీ తలాంతు ఏమిచ్చాడు నువ్వు గుర్తించేవా? గుర్తించినట్లయితే దేవుని రాజ్య నిర్మాణం కొరకు, ఆయన మహిమ కొరకు ఆ తలాంతును ఉపయోగించండి. అప్పుడు ఇహపర రెండు రకాల దీవెనలు మనం పొందుకుంటాం. ప్రియులారా, ఈ దావీదు భక్తుడు ఆయనకిచ్చినటువంటి తలాంతును గుర్తించాడండి. దేవుడే నాకు ఈ మ్యూజిక్ ప్లే చేసే తలాంతు ఇచ్చాడు, మ్యూజికల్ డైరెక్టర్గా దేవుడు నన్ను చేశాడు, కాబట్టి నేను ఆయన మహిమార్థమై ఈ మ్యూజిక్ను ప్లే చేయాలి, కాబట్టి నేను ఆయన్ను స్తుతిస్తూ అనేక కీర్తనలు రాయాలి, కాబట్టి నేను ఆయన గణపరుస్తూ అనేక కీర్తనలు రాసి వాటికి రాగాలు కట్టి మంచి మ్యూజిక్ నేను అందించాలి అనే తాపత్రయంతో, తపనతో దావీదు భక్తుడుండి అనేక కీర్తనలు రాశాడు. అనేకంగా దేవుణ్ణి అద్భుత రీతిగా ఆయన స్తుతించినట్లు మనం చూస్తాం. 108వ కీర్తన మనం చూసినట్లయితే ఆయన అంటాడు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో మాట్లాడతాడు చమత్కారంగా. 108వ కీర్తన 2వ చరణం మనం చూస్తే అక్కడ అంటాడు, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వరమండలమా సితారా మీరు మేలుకొనండి, నేను వేకువనే లేస్తాను. ఎందుకో తెలుసా? దేవునిని స్తుతించటానికి, దేవునిని గణపరచటానికి, దేవునిని గూర్చి పాడటానికి, అనేక జనుల ఎదుట సాక్షిగా నేను ఉండటానికి నేను వేకువనే లేచెదను అని దావీదు భక్తుడు వాటితో మాట్లాడుతున్నాడండి. సితారాతోనను ఇక్కడ సితారాతో అను స్వరమండలముతో మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత ఆసక్తి కలిగిన వాడు దావీదు భక్తుడు. తనకిచ్చినటువంటి తలాంతును ఉపయోగించుకోవటానికి ఎంతగా ఆయన ఆసక్తి చూపించేవాడో చూడండి. దెయ్యాలు పారిపోతున్నాయండి. దెయ్యాలు, దురాత్మలు సౌలును విడిచి పారిపోతున్నాయి. ఒకసారి సౌలు గారు ఏం చేశాడంటే దురాత్మ పట్టి ఇంట్లో కూర్చున్నాడు. దురాత్మ పట్టి కూర్చొని ప్రవచిస్తున్నాడు, ప్రవచనాలు చెప్తున్నాడు ఇంట్లో కూర్చొని సౌలు దురాత్మ బట్టి. చూద్దాము ఆ లేఖన భాగము. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము
10వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా. చూడండి, దురాత్మలు కూడా ప్రవచిస్తే ప్రియులారా. ప్రవచనాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు అనుకోవడం పొరపాటు. అది మన మూర్ఖత్వం, మన అజ్ఞానంలోకి వెళ్ళిపోయింది. గుడ్డితనంతో వాక్యం తెలియకుండా ప్రతి ప్రవచనము దేవుని వద్ద నుంచే వస్తుందని నమ్మితే మోసపోతాం. చివరికి చీకట్లో నడిచి అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. భక్తి జీవితాన్ని కోల్పోయి నరకంలోకి కాల్చబడిపోతాం. దయచేసి గమనించండి, దురాత్మలు కూడా ప్రవచిస్తాయి, వెలుగు దూతాత్మలు ప్రవచిస్తాయి, సైతానాత్మలు ప్రవచిస్తాయి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరునాడు దేవుని వద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా, అంటే వేరే మాటలు పలుకుతున్నాడు. ప్రతి ప్రవచనం దేవుని వద్ద నుంచి వచ్చింది కాదు. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు పరిశుద్ధులు కాదు. మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలు కాదండి. దయచేసి గమనించండి. దైవ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా దేవుని ఇష్టాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారే భక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళే ప్రార్థనాపరులు, వారే దేవుని బిడ్డలు. వాక్యములు ఎవరైతే నెరవేర్చరో, వాక్యానికి ఎవరైతే విరుద్ధంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే ప్రేమ లేకుండా జీవిస్తూ ఉంటారో వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదండి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ప్రేమ లేనివాడు నావాడు కాడు అని దేవుడు చెప్పేశాడు. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు. ప్రేమ లేనివాడు నావాడు కాడు డిక్లేర్ చేసేసింది వాక్యం. ప్రవచనాలు చెప్పేవన్నీ దేవుని ప్రవచనాలు కాదు. దేవుని ప్రవచనమేదో, దయ్యపు ప్రవచనమేదో, దేవుని ప్రవచనమేదో, దయ్యపు ప్రవచనమేదో మనము పరిశోధించి పరీక్షించి తెలుసుకోవాలి. ఇక్కడ సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు అతను ప్రవచిస్తున్నాడు అంట. వెంటనే అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకొని వాయించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలుకి దెయ్యం పట్టినప్పుడల్లా, సౌలుకి దురాత్మ వచ్చినప్పుడల్లా వెంటనే దావీదుని పిలిపించేవాళ్ళు. ఒరే బాబు ఎక్కడుంటాడు, ఆ దావీదుని పిలిపించండి నాయన, ఈ దెయ్యాన్ని వదిలించే శక్తి మన వల్ల కాదు, కానీ దావీదు మాత్రమే చేయగలడు. ఎందుకంటే అతను దేవుని ఆత్మతో నింపబడ్డవాడు. దేవుడు అతనికి ఒక తలాంత్ ఇచ్చాడు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బాగా చమత్కారంగా వాయించగలడు. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా ఈ లోకం కోసం వాయించేవాడు కాదండి. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి ప్రజలారా. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తలాంత్ ఇచ్చాడు. సితారా, వీణ ఇవన్నీ వాయించగలడు దావీదు. మంచి రాగాలతో ఒక పాటను చేయగలడు. కీర్తన రాసి దానికి ట్యూన్ కట్టి మంచిగా సమాజంలోకి తీసుకువెళ్తాడు. అంతటి టాలెంట్ దావీదుకి ఉన్నది. అయితే ఆయన తలాంతుని దేవుని మహిమ కొరకే ఉపయోగించాడు. ఆయన తలాంతును దేవుని పరిచర్య కొరకే వాడి, ఆయన తలాంతును దేవుని కొరకే, దేవుని స్తుతించ కొరకే, సాక్షి బిడ్డగా ఉండుట కొరకే వాడాడు, కానీ ఈ లోకం కోసం వాడలేదండి దావీదు. చమత్కారంగా వాయించగలిగినటువంటి వాడు ఆ దేశంలోని దావీదు తప్ప ఇంకొకళ్ళు లేడండి ఆ రోజున. లేదంటే రాజు దగ్గరికి ఎందుకు తీసుకెళ్తారు? దావీదు కంటే బాగా ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఉంటే అతన్నే తీసుకెళ్ళేవారు కదా సౌలు దగ్గరికి. ఆనాడు ఆ దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో దావీదు కంటే బాగా ఆ సితారా కానీ వీణ కానీ వాయించే నిష్ణాతుడు లేడు. దావీదు కంటే సితారా బాగా వాయించేవాడు లేడు కాబట్టి బెస్ట్ రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. అందులోనూ ఈ దావీదు భక్తుడు సామాన్యుడు కాడు, దేవుని ఆత్మతో నింపబడ్డవాడు, దైవజనుడు, దేవుని సేవకుడండి దావీదు. ఆయన ఇక మ్యూజిక్ వాయిస్తూ కీర్తన పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ రూమ్ అంతా అగ్ని మండేదండి. పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చే. ఆ దెయ్యం పట్టినప్పుడు దావీదు భక్తుల్ని సౌలుని వదిలిపెట్టేవాళ్ళు, తలుపేసేసేవాళ్ళు. వెంటనే సితారా తీసుకొని ఈయన నాట్యం ఆడుతూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతుంటే ఆ దెయ్యం గిలగిల 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 తన్నుకులాడి సౌలు శరీరం విడిచి పారిపోయేదండి. అంతటి శక్తిని దేవుడు దావీదుకి ఇచ్చాడు. తన యొక్క వాయిద్యంలో ఉంచాడు దేవుడు. అంతటి కళాకారుడిగా దావీదు ఉండినట్లు మనము చూస్తాం. ప్రియమైన ప్రజలారా, ఓ కళాకారులారా, మీకు ఇచ్చినటువంటి తలాంతులు దేవుని మహిమార్థమై వాడుతున్నారా? ఈ లోక ఘనతల కోసము వాడుతున్నారో
పరిశీలన చేసుకోనండి. దేవుని ఘనత కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని పరిచర్య కొరకు మీకు ఇచ్చినటువంటి తలాంతుని మీరు వాడుతున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. మీరు చేసేటటువంటి ఆ పనిని వృద్ధి చేసి మీకు క్షేమాన్ని కలిగిస్తాడు, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఇక్కడ దావీదు భక్తుడు చేసిందే దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, ప్రజల క్షేమము కొరకు తనకిచ్చినటువంటి ఆ తలాంతు, ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని వాయించే అలవాటు, ఆ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేటటువంటి ఆ టాలెంట్ని దేవుని మహిమార్థమై ఆయన ఉపయోగించాడు. కాబట్టి దేవుడు దావీదుని బహుగా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడంటే కీర్తనల పుస్తకము 144వ కీర్తన 9వ చరణం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. దేవా, నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కొత్త కీర్తన పాడతాడంట దావీదు. నూతనమైనటువంటి కీర్తన రాసి దానికి ట్యూన్ కట్టి దాన్ని మాధుర్యంగా మార్చి 10 తంతుల సితారాతో దాన్ని నేను పాడి నిన్ను స్తుతిస్తాను, ప్రజల్లో నిన్ను గొప్ప చేస్తానయ్యా. ఎందుకంటే నీవు నాకు తలాంతు ఇచ్చేవు, నీవు నాకు ఒక వరమునిచ్చేవు, నీవు నాకు ఈ తలాంతు చేత నన్ను నింపేవు. కాబట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ పూర్ణ హృదయముతో నిన్ను నేను స్తుతిస్తాను ప్రభువా అని దేవునికి చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి ప్రశ్నలారా, మరి మన తలాంతుల గురించి మన పరిస్థితి ఏంటి? ఆనాడు దావీదు భక్తుడికి ఇచ్చినటువంటి తలాంతును చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు దావీదు. చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. దేవుని మహిమార్థమై వాడుతున్నాడు. ప్రజల క్షేమం కొరకు, రాజుకి దెయ్యం పడితేనే రాజు ఆ దెయ్యాన్ని వదిలించే శక్తి ఈయన వాయించే మ్యూజిక్లో దేవుడు పెట్టాడండి. ఈనాడు నీ పాట వలన కానీ, నీ మాట వలన కానీ, నీకు ఇచ్చిన తలాంతు వలన కానీ అనేకులు కదిలించబడుతున్నారా? దేవుని రాజ్యం కట్టబడుతుందా? దేవుని సామ్రాజ్య విస్తరణలో ఓ సహోదరుడా, సహోదరి, నీవు ప్రయోజనకరమైనటువంటి పాత్రగా వాడబడుతున్నావా లేదో నీవే పరిశీలన చేసుకోవాలి. నీకు అద్భుతంగా పాటలు పాడే శక్తి ఇచ్చాడు, ఎందుకు మౌనంగా ఉంటున్నావు? అద్భుతంగా నువ్వు స్తుతించి ఆరాధించే శక్తి ఇచ్చాడు, ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు? వాక్యం చెప్పే శక్తి ఇచ్చాడు, ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు? మ్యూజిక్ ప్లే చేసే శక్తి ఇచ్చాడు, ఎందుకు మౌనంగా ఉంటున్నావు? ప్రజలను సమకూర్చే శక్తి ఇచ్చాడు, మందిరాలను కట్టించే శక్తి ఇచ్చాడు, పరిచర్య చేసే శక్తి ఇచ్చాడు. ఎందుకు నీకు ఇచ్చినటువంటి తలాంతును నువ్వు వ్యర్థం చేసుకుంటూ భూమిలో కప్పిపెడితే రేపటి దినమన, విమర్శ దినమన తీర్పులోకి లెక్క అప్పచెప్పాలి మనం. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, నీకు ఇచ్చినటువంటి వరములను బట్టి ఆయన లెక్క అడుగుతాడండి. ఏమైనా కుమారుడా, ఏం చేసావు? ఇదిగో నీకు ఈ తలాంతు ఇచ్చాను కదా, ఆ తలాంతుతో నువ్వేం చేసావు అని అడుగుతాడు. అప్పుడు ఏం సమాధానం చెప్తావు? మనకిచ్చినటువంటి తలాంతులు, మనకిచ్చినటువంటి వరములను మనం నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు, భూమిలో కప్పివేయకూడదండి. ఓ సోమరివని చట్టదాసుడు అంటాడు దేవుడు. అలాంటి మాటలు మనం అనిపించుకోకూడదు. ప్రియమైనటువంటి ప్రశ్నరా, ఈ దావీదు భక్తుడైతే తనకిచ్చినటువంటి తలాంతును, తనకిచ్చినటువంటి వరమును చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రజల క్షేమం కొరకు, రాజు క్షేమం కొరకు. రాజుకు దురాత్మ పట్టినప్పుడల్లా చమత్కారంగా అది వాయించి దేవుని స్తుతించడం వలన ఆ అగ్నికి ఆ దురాత్మ పోయి సౌలు నెమ్మది పొందుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సౌలు యోనతాను చనిపోయినప్పుడు ధనుర్గీతం ఒకటి కట్టాడంట. మంచి పాట ఒకటి రాసి దానికి ఆయన ట్యూన్ చేసి మ్యూజిక్ని యాడ్ చేసి ప్రజల్లోకి వినిపించాడు. అంత మాత్రమే కాదు, అనేక కీర్తనలు రాసి, ఒక నూతనమైన కీర్తనలు రాసి 10 తంతుల సితారాతో నేను స్తుతిస్తున్నాను, స్వరమండలముతో సితారాతో నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభు అని దేవునికి కీర్తన రాసి ఆయన స్తుతించినట్లు, ఆయనకిచ్చినటువంటి తలాంతులు, ఆయనకిచ్చినటువంటి వరమును ఆయన దేవుని మహిమార్థమై ప్రజల క్షేమం కొరకు వాడినట్లు మనం చూస్తాం. అందుకే దావీదు భక్తుడు దీవించబడ్డాడు, అందుకే దావీదు భక్తుడు ఆశీర్వదించబడ్డాడు, అందుకే దావీదు భక్తుడి యొక్క నామమును దేవుడు గొప్ప చేశాడండి. ఈనాడు మనము దీవించబడాలి అంటే, మనము ఆశీర్వదించబడాలి అంటే, మనము గొప్ప చేయబడాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను మనం
చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. సరి అయిన మార్గంలో సద్వినియోగం చేసుకోవాలి. పాటలు పాడే వరం ఇచ్చాడా? పాడండి. వాక్యం చెప్పే వరం ఇచ్చాడా? చెప్పండి. పై విచారణ చేసే శక్తి ఇచ్చాడా? చేయండి. మందిరానికి ప్రజలు నడిపించే కృప ఇచ్చాడా? చేయండి. పరిచర్య చేసే కృప ఇచ్చాడా? శక్తి వంచన లేకుండా పరిచర్య చేయండి. ఏ తలాంత్ ఇస్తే ఆ తలాంతును మీరు సద్వినియోగం చేసుకోనండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్టర్ గారుల కోసమో వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో వాళ్ళకు భయపడి వీళ్ళకు భయపడి పరిస్థితులకు భయపడి మీకు ఇచ్చిన తలాంతులను మీరు కప్పిపుచ్చుకోవద్దు, మీరు కప్పి పెట్టొద్దు. రేపొద్దున ఆయన మీ తరపున మాట్లాడో. ఏ మనుష్యుడికి మీరు భయపడొద్దు ప్రియులారా. మీకిచ్చిన తలాంతులను మీరు వాడుకొనుటలో దేవుని వైపు చూసి ఆయనకు అప్పగించుకొని, ప్రభువా నాకు నువ్వు ఈ తలాంతు ఇచ్చావు, మీకు వందనాలయ్యా, మీ నామ మహిమ కొరకు, మీ పరిచర్య కొరకు, మీ పని కొరకు వాడే కృప నాకు దయచేయ్యా, అట్టి అవకాశం నాకు అని తపతపలాడుతూ తహాతహాలాడుతూ ఆసక్తి కలిగి మీరు కానీ ఆ పనిలో పాల్గొన్నట్లయితే దేవుడు మీకు ఇచ్చిన తలాంతు ద్వారా ఆయన రాజ్యం విస్తరించబడుతుంది. అనేక ప్రజలకు క్షేమం కలుగుతుంది. తద్వారా మీకు ఆశీర్వాదం కలుగుతుంది, మీకు దీవెన కలుగుతుంది. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబము దీవించబడతారని. ఆనాడు దావీదు భక్తుడికి దేవుడు మ్యూజిక్ను చమత్కారంగా వాయించేటటువంటి శక్తి ఇచ్చాడు. దేశంలోనే లేడండి అంత టాలెంట్ పర్సన్. అంతటి టాలెంట్ దావీదుకి ఇస్తే ఆ టాలెంట్ని దావీదు నిలబెట్టుకున్నాడండి. ఆ టాలెంట్ ద్వారా అనేక కీర్తనలు రాసి ట్యూన్లు కట్టి దేవుని స్తుతించాడు. దయ్యాలు కూడా వెళ్ళిపోయేటట్లుగా ఆయన మ్యూజిక్ ప్లే చేసినట్టు మనం చూస్తాం. ప్రియమైన సహోదరుడా, దావీదు వలె మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులని వాడుకుందాము. ఆయన మహిమార్థమై మనము జీవించి దావీదు వలె మనము కూడా దీవించబడి ఆశీర్వదించబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. దావీదు భక్తుడికి మీరిచ్చినటువంటి తలాంతును వ్యర్థపరచుకోక ప్రభువా మీ నామ మహిమార్థమై వాడుకున్నాడు. అనేక ప్రజల క్షేమం కొరకు, రాజు క్షేమం కొరకు దాన్ని ఉపయోగించాడు. కాబట్టి దావీదును మీరు ప్రేమించి దీవించి ఆశీర్వదించి గొప్ప చేశారు ప్రభువా. ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి తలాంతులను మొదట మేము గుర్తించి నాయన వాటిని మీ నామ మహిమార్థమై ఉపయోగించుటకు, అనేక ప్రజల క్షేమం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించుకొనుటకు మాకు సహాయం చేయండి. మా వెన్నంటే ఉండి మీరు నడిపించి మీ కృపతో నింపండి. ఈ వాక్యమును మా హృదయంలో స్థిరపరిచి మీరు మా జ్ఞప్తిలో ఉంచి మీ కృపతో నింపమని, ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక.